నీకు కాళ్ళు పెట్టుకోవడానికి ఇంకే చోటు దొరకలేదారా అనేసి పెట్టి దొక్కాడు, ఆనందం తీర్చుకున్నాడు. ఈ పిల్ల చూడండి, ఇళ్ళగాడ ఎక్కడా చోటు లేనట్టు రోడ్డు మీదకి వచ్చి రీల్స్ చేస్తుంది, వెనకాల వచ్చేటప్పుడు రీల్స్ చేస్తుంది. అది కాదు మాసు, అక్కడ పడ్డారని కూడా పట్టించుకోకుండా గంతులేస్తుంది చూడండి, ఇది మాసు. మ్యూజికల్ చైర్ గేమ్ నడుస్తుంది, ఆఖరికి ఇంకా వీళ్ళిద్దరు మిగిలారు. ఇంకా కుర్చీ నాదంటే నాదంటూ ఈమె సొంతం చేసుకుని శాంతమైంది. పాపం గెలవడమేమో గాని ఒళ్ళు గుల్ల చేసుకుంది. స్కిప్పింగ్ ఆట భలే ఆడతారు, మామూలు కొనలు పిచ్చెక్కిపోద్ది చూడండి. అరే ఎవడరా నువ్వు, అరే ఇదేం ట్విస్ట్ అరే, పాపంరా అయ్యా, నిజంగానే దూకేస్తున్నావని వాళ్ళు చూడండి ఎలా ఎగిరిస్తున్నారు. ఇక్కడ చూడండి, మా సింహం డ్యూటీలో ఉంది, జాగ్రత్తగా ఉండండి అని బోర్డు పెట్టారు. అయితే అలా ముందుకెళ్ళి ఆ సింహం ఏం చేస్తుందో చూస్తే అంటే నైట్ డ్యూటీ చేసి అలసిపోయింది అనమాట. మీరు ఇప్పటి వరకు ఎన్నో ఆటోమేటిక్ సెటప్లు చూసుంటారు గానీ వారిని అనిపించే ఈ ఆటోమేటిక్ దీపం సెటప్ చూస్తే మాత్రం అరుపులు కేకలంతే. చూడండి ఏమన్నా తెలివితేటలా ఇవి, సావు కొట్టారంతే. అసలు ఆ ఐడియా వచ్చింది చూడు ఆ మనిషి, దీపం కొండకుండా క్రేజీ ఐడియా. పొయ్యి కింద మంటేయడానికి ఈయన టెక్నిక్ చూడండి, వారిని తెలివితేటలు, ఏమన్నా తెలివితేటలు ఇవి. ఇక్కడ మంచి సీన్ జరుగుతుంది చూడండి, మంచి సీన్ మామూలుగా ఉండదు. అటు నుండి ఆరాంసే అడుగులేసుకుంటూ వస్తున్నోడిని సడన్ గా చూసి ముందు ఇది కూడా బెదిరిపోయింది. వన్స్ ఆయన భయపడ్డాడని తెలిసాక బేభత్సం చేస్తుంది. మామూలుగా ఇది చెయ్యాలి, కొత్తగా చెయ్యాలి, కానీ కళ్ళు నెత్తికెక్కినట్టు చేస్తే ఇలా నెత్తి పట్టుకోవాల్సినట్టే అవుతుంది పరిస్థితి. ఏమన్నా తీరిందా సరదా? కొన్నిసార్లు మనం ఏమీ చేయకపోయినా, మన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకపోయినా ఆగం అవ్వాలని రాసి పెట్టుంటే ఆగం అవ్వాల్సిందే ఈయనలాగా. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఫుల్ గా ప్రాక్టీస్ చేయమ్మా అంటే ఫుల్ పవర్ తో బరుగులు వాళ్ళ కొట్టింది. బ్రావ్. ఇక్కడ ఈ అక్క బుద్ధి బలానికి అయితే బెంబెలెత్తిపోవాల్సిందే. ఏందక్క దాన్ని ఏమైనా పడవనుకున్నావా ఏంది? దరిద్రం అంటే ఎలా ఉంటుందన్నా అంటే ఇదిగో ఇక్కడ ఈ సిన్నోడు లైవ్ లో చూపెడతారంటారండి. మరి టైమింగ్ అలా ఏడ్చింది మనోడిది. ఇక్కడ ఈ మేడం చూడండి ఎంత మంచిదో, ఆయన కూర్చుంటే సైకిల్ దోస్తుంది అన్నంత వరకు బానే ఉంది, కానీ అయ్యో అసలైన ఆగం ఇది, నాశనం. ఇక్కడ వీళ్ళు డాన్స్ చేస్తున్నారు, అయితే డాన్స్ మాత్రమే చేస్తే బాగానే ఉండేది కానీ మనోడు బూత్ కదరగొట్టేశారు. కొంతమంది బుర్ర తక్కువతనం చూస్తే తల పట్టుకుని కాదు తల కొట్టుకుంటూ నవ్వాల్సిందే, అట్టాంటోడే ఇక్కడ ఈడు. అరే వెనకాల గొయ్యి ఉంది, చూసుకో. ఇప్పుడు చూడండి మనోడు దాన్ని ఎలా దాటిస్తాడో. బైక్ కి బర్త్డే సెలబ్రేషన్ ఏంద్రా రే, కొంచెం ఓవర్గా లేదు ఇది. మళ్ళా చూడండి తెలివి, దాంతోనే కేక్ కటింగ్. వా, సాహసం చేయరా డింబక అన్నారని ఎప్పుడు పడితే అప్పుడు చేసేయకూడదు, లేకపోతే ఇలాగే పడతారు, పలగొట్టుకుంటారు. ఏం బాబు సరిపోయిందా? లేకపోతే తేమ ఉన్నప్పుడు అవసరమా? తేలేకపోవచ్చుగా. నార్మల్ గా మనం టగ్ ఆఫ్ వార్ గేమ్ లో చూస్తుంటాం, అటో బ్యాచ్ ఇటో బ్యాచ్ తాడు పట్టుకుని ఇరగలాగేసుకుంటుంటారు. అయితే ఇక్కడ ఈ అంకుల్ చూడండి టగ్ ఆఫ్ వార్ లో టగ్ ఆఫ్ మాస్ చూపిస్తున్నాడు. అసలు చూడండి ఆ నడుం చుట్టూ మోగేసి అసలు ఎవడొస్తాడు రండ్రా అన్నట్టు ఆ స్వాగ్. కాకపోతే ఆఖరి ఎఫర్ట్స్ లేకుండా గమ్యం చేరుకోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఎక్కడ చూడండి ఎలా ఉంటుంది. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇల్లు రెనోవేట్ చేసుకోవడానికి ఉన్నదాన్ని బద్దలు కొడుతున్నారు, బానే ఉంది, కాకపోతే సేఫ్టీ పాటించాలి కదా. బంగారం లాంటి వాషర్ నాశనం పాపం. ఇక్కడ ఈ పిల్ల మేకప్ చూస్తే వారిని అనాల్సిందే. ఇక్కడ చూడండి ఇదైతే మరీ క్రేజీ అసలు. ఇదిగో దీనికి అనుకోకుండా ఎక్కడి నుంచో ఈ సంచి తలక తగులుకుంది. అయితే ఇంక మిగిలిన చూడండి, ఇంక ఇదేదో కొత్త రకం జంతువు అనుకుని పరుగు తెగ భయపడుతున్నాయి. బైక్ వెనకాల పడుతూ బెదరేద్దాం అనుకుంది, కాకపోతే రోజు దీని ఎవ్వరానికి విసిగెత్తిపోయిన ఈ బాబు చూడండి ఏం చేశాడు.
పోయేవాడు పోకుండా మరి దాని నోట్లో చెయ్యఎందుకు పెట్టావరా సావరాజు? సరిపోయిందా సరదా? మురిగే కుక్క కరవదు అనే సామెత నిజమేరా అనిపించడానికి ఇదొకటి చాలు. బండి కదలనంతసేపు పోటుగాళ్ళ ఎగబడుతుంది, ఆపగానే తిరిగిపోతుంది. ఇది చింటూగాడి మాస్ అంటే. இதான ஏரியா? ஆமா, அதான் வந்துட்டேன்ல, பாத்துட்டு நீ பாட்டுக்கு ஒதுக்கி போற. అన్ని ఐడియాలు అందరికీ వర్కౌట్ అవ్వవు. మరి సోషల్ మీడియాలో చూసి అవలేలగా ఎగ్జిక్యూట్ చేసేద్దాం అనుకుంటే కొన్నిసార్లు ఇలా ఆగమైపోగలరు. కోతులు కొండరముజ్జులు మనుషుల్ని బెదరగొడతాయి, చెట్లు చెదరగొడతాయి, ఇల్లు అదరగొడతాయి అని వింటాం గానీ ఇక్కడ ఈ మంచి మ్యాన్ అయితే మాస్ లెవలే మ్యాడ్. ఇంకా పాపం ఈ బైక్ ఓనర్ రియాక్షన్ చూడాలి. ధైర్యంగా ఇంటి ముందు పెట్టుకున్న బండిని డ్రైనేజ్ లోకి పంపించేసింది పాపం. ఇక్కడ ఈ చిన్నోడిని సర్వ్ చేయరా అంటే సారు గారి గుండు కాఫీ చేశాడు. సూపర్. అయ్యో దీన్ని ఎలా దాటాలి రో? ఆ బొక్కలే మనోడు పోతున్నాడు, వెనకాల వెళ్ళిపోదాం. ధైర్యంగా అడిగేసినంత సేపు బట్టల దీనికి ఆగమైపోవడానికి. ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని రైడ్కి ఎక్కిన వాళ్ళకి రాడ్ దిగినంత పని అయింది. గుండె ఆగిపోయి ఉంటుంది పాపం ఒక్కొక్కరికి. మాస్ రివెంజ్ క్లాస్ గా తీర్చుకోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం అంటే ఇక్కడ ఇది చూడాల్సిందే. బండాపి లొల్లి చేసి వార్నింగ్ ఇచ్చినోడిని మస్తుగా మూసేశాడు. అయ్యా లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసేసరికి అస్సాం మిషన్ సక్సెస్ఫుల్. మామూలుగా లేదు కదా రివెంజ్. అరే చిన్న మొక్క కొరుక్కుని ఇస్తారా అని చెప్పి సగం పైన కుక్కేశాడు దుర్మార్గుడు. పాపం అయ్యా. బాగోలేదని బెడ్డెక్కిన బాడీని బేభత్సంగా బెంబేలెత్తించేసేయడం అంటే ఇదే. కొంతమంది టాలెంట్ చూసినప్పుడు దెమ్మ తిరిగి దేవుడు అనాల్సిందే. అలాంటి టాలెంటే ఇక్కడ ఈయనది కూడా. మళ్ళీ చూడాలనిపించే టాలెంట్ ఇది. వావ్ వావ్ వావ్. ఇక్కడ ఈ అక్క దాన్ని క్లీన్ చేస్తున్నా అనుకుంటుంది. సరిపోయింది. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. రోడ్డు పైన అక్క వెహికల్ ఉన్నప్పుడు కళ్ళన్నీ రోడ్డు పైన కాదు అక్క బండి పైనే ఉండాలి. ఎందుకంటే ఇదిగో ఇందుకే మూమెంట్ ఎప్పుడు ఎటు ఉంటుందో తెలియదు, మడతడిపోద్ది అంతే. అసలు చూడండి మళ్ళీ ఏ మాత్రం కొంచెం కూడా కన్సర్న్ లేకుండా ఎలా వెళ్ళిపోతుందో అట్లా ఉంటది. మరి ఏమో స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్న అక్క ఆఖరిగా ఒక యావరేజ్ బస్సు సీట్ లో ఎంత దుమ్ము ఉంటుందో కల్లారా చూసి కళ్ళు నలుపుకోండి. ప్లాన్ చేసి పప్పని చేద్దాం అనుకుంటే మొత్తాన్ని మూసేశాడు. అంతా నాశనం. రండి రండి రండి, ఎక్కడ రండి. అక్క ఇండికేటర్ ఎటేసింది లెఫ్ట్ కి కదా, కానీ ఇప్పుడు ఎటు తిరుగుతుందో మనందరికీ తెలుసు. రైట్ కి. అది అట్లా ఉండాలా. ఇక్కడ పిల్లి పిల్ల క్యూట్ ఆట చూడండి, క్రేజీ. షటిల్ ఆడక్క అని చేతిలో బ్యాట్ పెడితే కోట అవతలకి కాకు పంపాల్సింది బ్యాటే పంపేసింది. సూపర్ అక్క సూపర్. ఎల్లొచ్చే లోపల పీసు కూడా లేకుండా పోయింది. ఇంకేడ పీసు మొత్తానికి గాల్లో కలిసిపోతాయి. దెబ్బ అదుర్సు కదా. ఆ బాడీ బాగా అలిసిపోయింది, కొంచెంసేపు రెస్ట్ ఇద్దాం. అర్రే శాంతం. రోజు రోజుకి జనాల క్రియేటివిటీ ఎలా పెరిగిపోతుందంటే హద్దు అదుపు లేదని చెప్పొచ్చు. ఇదిగో ఇలాగా. అసలు ఆ పానీపూరి సర్వ్ చేసే స్టైల్ ఏందిరా సూపర్. ఇక్కడ వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఆ మోపుని పైకేశారు అనుకున్నారు. ఏదో తేడాగా ఉందే అనిపిస్తుంది కదా. అవసరమా ఇదంతా? బర్త్డే బాయ్ కి స్ప్రే కొడదాం అనుకుని ఆడిగాడే కొట్టేసుకుంటున్నాడు. శబాష్ రా. సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేనప్పుడు దాని కంట్రోల్లోకి మనం వెళ్ళక తప్పదు. మరి ఇక్కడి దాకా వచ్చినోడు ఇక్కడి నుంచి ముందుకు అడిగేయడానికి ఎందుకో ఆలోచిస్తున్నాడు. అంతలోకి అక్క ఎంట్రీ. ఆ తమ్ముడు సైడ్ ఇచ్చుకొని నేను పోతా. అక్క ఏ స్పీడ్ లో వచ్చిందో ఆ స్పీడ్ లోనే ఆగమైపోయింది పాపం. ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నారు. పిల్ల గట్టిగా దోసింది. ఊరూరు వెళ్ళి ఆడ గుద్దుకుంటుందో కాపాడదాం అని పోయి కూల్ చేసింది. ఆహా ఇది చూడండి అంత ప్రశాంతంగా పడుకుందో. జనరల్ గా అమ్మాయిలు చెవులకి వెరైటీ పోగులు పెట్టుకోవడం చూస్తుంటాం. అయితే ఇక్కడ ఈ అమ్మాయి చూడండి, ఇదేందక్కో చెవులో స్క్రూ దూర్చేసింది. మాస్. మరి ఉన్న స్టైల్ అన్ని అయిపోయి కొత్త స్టైల్ కి వచ్చిందేమో. ఇక్కడ ఈ డాగీ గాడి బండి బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. సరే ఇది ఎట్టో గట్టా చేరింది అనుకుంటే వెనకాల ఇంకోటి చూడండి.
ఒరే 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 ఇదేం గేమ్ రా అయ్యో. పక్కగా ఉంటే ఉండే ఉపయోగాల్లో ఇదొకటి అంటారా మరి? అంటే ఏంటి, టీవీలకి ఫోన్లకి మనుషులు మాత్రమే ఎడిక్ట్ అవుతారు అనుకుంటున్నారా? ఇక్కడ వీటిని చూశాక అస్సలు అనుకోరు. ఇక్కడ చేపలు కొనడానికి వచ్చిన అమ్మాయి అమ్మేటోడి బుర్ర ఎలా బద్దలు కొట్టిద్దో చూడండి. మరి బుర్ర బద్దలు కొట్టడం అంటే ఏ రాయితోనే అవసరంలా, బుర్ర తక్కువతనం ఉంటే చాలు. ఏంటిడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు? నచ్చల నచ్చల అసలు నచ్చల. ఇక్కడ మెల్లగా నూనె దాకా తీసుకొస్తున్నవాడికి చూపించింది. అన్నా తీసుకోవాలిగా. అయ్యో పాపం పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న దీని పరిస్థితి చూడండి. ఏం లేదు అన్న, ఈ బోట్ లో నుండి ఆ బోట్ లోకి వెళ్దాం అనుకున్నాడు. కాకపోతే కాలు తప్పి ఏట్లోకి వెళ్ళాడు. ఏందక్క ఈ స్టంట్లన్నీ? డైరెక్ట్ గా తాగొచ్చుగా. అట్టా తాగితే ఏం మజా వచ్చిందిరా. కిక్కురా కిక్కు. చూడరా నేను ఎట్టా పోతాను కసకసమని. బాయిల్లో బేబస్సం. கனிவான கவனத்திற்கு சென்னை எழும்பூரில் இருந்து திருச்சிராப்பள்ளி வரை செல்லும் பல்லவன். బోట్ ఎక్కడానికి పోయినోడి బాక్స్ బద్దలైంది. ఒకడంటే అనుకోవచ్చు, బోట్ ఎక్కడానికి వచ్చిన ప్రతి ఓడు కూలుతున్నాడంటే రే ఇదా బోటోడి పని అయి ఉంటది. ఆ బోట్ లో కాలు పెట్టే ప్రతోడు కాలు జారాల్సిందే అని అక్కడ పెట్టుంటాడు. మళ్ళా ఇక్కడ చూడండి, వీళ్ళెంత కష్టపడుతున్నారు కదా, కానీ అవతల వాళ్ళు ఎంత లాగినా వాళ్ళకి పోదు. ఎందుకంటారా? ఇదిగో ఇక్కడ చూడండి. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.